15 వేళ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీరు వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం వందే మాతరం గీతాలాపన జరుగుతుండగా ఆమె గేయాన్ని మధ్యలో ఆపాలంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. జాతీయ గేయం కొనసాగుతుండగానే సోనియా గాంధీ ఆపండి అంటూ చేతులతో సైగలు చేయడం, పక్కనే ఉన్న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో అసహనంగా వాదించడం, ఆ వెంటనే నిర్వాహకుడిని పిలిచి గీతాన్ని నిలిపివేయాలని ఆదేశించినట్లు ఉన్న వీడియో వైరల్ గా మారింది. వందే మాతరం ఆలాపనను అవమానించేలా మధ్యలోనే అడ్డుకోవడంపై నెటిజన్లు, విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. प्राणा शरीरे बहुते तुमी मा शक्ति हृदये तुमी मा भक्ति तुम्हारी प्रतिमा गड़ी मंदिरे मंदिरे वंदे मातरम त्वं दुर्गा दश प्रहरण धारिणी कमल दल विहारिणी। ఇక ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అయితే జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం వందే మాతరం గీతాలాపన జరుగుతుండగా ఇటు సోనియా గాంధీ మాత్రం మధ్యలోనే ఆ గీతాన్ని ఆపమని చెప్పడం అయితే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. స్టాలిని అయితే ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్నటువంటి ఒక దృశ్యం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిందని తెలుస్తుంది. అయితే ఈ వేడుకలో వందే మాతర గీతం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ చేతులతో సైగ చేశారనే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి పైన విపక్షాలు ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి. అయితే వందే మాతరం అనేది భారత స్వతంత్రోద్యమంతో ముడిపడిన గీతం. స్వతంత్ర దినోత్సవం వంటి జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి కార్యక్రమంలో ఈ గీతం ఆలపిస్తున్న సమయంలో ఇలాంటి సైగలు చేయడం వెనక కారణం ఏంటి అంటూ కూడా నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే మరోవైపు వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా సోనియా గాంధీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ వీడియోలోని దృశ్యాలను పూర్తి సందర్భంతో పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అసలు ఆమె ఎందుకు అలా సైగ చేశారనేది కాంగ్రెస్ నాయకత్వం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇదే ఇప్పుడు రాజకీయ చర్చకు కూడా కేంద్ర బిందువుగా మారిందంటుగా కూడా తెలుస్తుంది. జాతీయ గీతానికి సంబంధించినటువంటి అంశం రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారా, లేక నిజంగానే కార్యక్రమంలో ఏదైనా అసౌకర్యం కారణంగా సోనియా గాంధీ ఆ సైగ చేశారా అన్న ప్రశ్నలు తెరపైకి కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా ఈ అంశం పైన తీవ్ర చర్చ జరుగుతుంది. విపక్షాలు మాత్రం కాంగ్రెస్ అగ్రనేత తీరును ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్నారు. జాతీయ భావోద్వేగాలకు సంబంధించిన అంశాలను కాంగ్రెస్ రాజకీయం చేస్తుందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ వర్గాలు మాత్రం వీడియోను రాజకీయ ప్రయోజనాల కోసం వశీకరించి ప్రచారం చేస్తున్నారా అనేది పరిశీలించాల్సి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా చూస్తే స్వతంత్ర దినోత్సవ వేడుకలు చోటు చేసుకున్న ఈ ఒక్క దృశ్యం ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని తెలుస్తుంది. వందే మాతరం విషయంలో సోనియా గాంధీ చేసిన సయ్యలపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి వివరణ వస్తుంది, విపక్షాల విమర్శలకు ఆ పార్టీ ఎలా సమాధానం ఇస్తున్నది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.